ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి, ఇద్దరు మనుషులు నీ ఇంట్లోకి చొరబడబోతున్నారు, నీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు. నీ ముందు నటిస్తారు, నీ ముందు నమ్మిస్తారు, నిన్ను ఎంతగానో మోసం చేయాలని చాలా తహతహలాడిపోతున్నారు బిడ్డ. జాగ్రత్తగా ఉండు. వారిని నమ్మి నువ్వు వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళని నీవు చేరతీసావు అంటే నువ్వు నిట్ట నిలువున మునిగిపోతావు. జాగ్రత్తగా ఉండు బిడ్డ. ఇక నిన్ను ఎప్పటికీ కూడా నేను కాపాడలేనంతగా వాళ్ళు నిన్ను మోసం చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండు. నీ బాబాని నీకు నేను, వాళ్ళిద్దరూ ఎవరు, ఏం చేయబోతున్నారు, నీ జీవితంలోకి ఎందుకు రాబోతున్నారు, నీ జీవితంలో ఎలాంటి కల్లోలం పెట్టబోతున్నారు, నీ జీవితంలో ప్రవేశించి నిన్ను ఎంతగా కృంగదీయాలని చూస్తున్నారు, ఎంతగా దిగజార్చాలని చూస్తున్నారు, ఏ విధంగా నిన్ను నాశనం చేయాలని చూస్తున్నారు అనేది నీకు పూర్తిగా నేను వివరించబోతున్నాను. కాబట్టి జాగ్రత్తగా నీ బాబా చెప్పే మాటలు ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకుండా ఏ పని ఉన్నా పక్కన పెట్టేసి నా మాటలు అనేటివి పూర్తిగా విను. నీ జీవితాన్ని నువ్వు బాగుపరుచుకోవటానికి, నీ జీవితంలో నీ బంధాలతో నువ్వు సంతోషంగా గడపడానికి నీ బాబా చెప్పే ఈ మాటలు నీకు చాలా ఊరటిని కలిగిస్తాయి బిడ్డ అని చెప్పి బాబాగారు అయితే మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా. తల్లి, నీ జీవితంలో ఇద్దరు ప్రవేశించబోతున్నారమ్మా. నిన్ను నమ్మించాలని, నీతో నటించి నిన్ను మోసం చేయాలని, నిన్ను అన్ని విధాల కూడా కృంగదీసి నిన్ను లాగి కిందకి తొక్కేయాలని చూస్తున్నారు. వారు నీ జీవితంలో ఏ విధంగా ప్రవేశించబోతున్నారు, నీ జీవితంలోకి వచ్చి వాళ్ళు ఏ విధంగా నిన్ను నాశనం చేయాలని చూస్తున్నారు అంటే, తల్లి, ఎప్పుడు కూడా నువ్వు అందరినీ సులువుగా నమ్మేస్తావమ్మా. నువ్వు ఎలా నమ్మేస్తావు అంటే, వాళ్ళు చెప్పే మాటలను, వాళ్ళు చెప్పేదే మంచి, వాళ్ళే నాకు అన్నీ, వాళ్ళు చెప్పే మాటలు నాకు అన్నీ ఉపయోగపడతాయి అనే రీతిలో వాళ్ళు నమ్మించి నీకు మాటలు చెప్పి నిన్ను మోసం చేస్తారు. అలాంటి మాటలకు ఎప్పుడూ లొంగొద్దు బిడ్డ. అలాంటి మాటలు చెప్పేవారిని ఎప్పటికీ దగ్గరికి కూడా రానియొద్దు. వాళ్ళు ఎలా చెప్తారో తెలుసా తల్లి, నీ బంధువులలో, నీ స్నేహితులలోనే ఉంటారు అలాంటి వాళ్ళు ఎప్పుడూ కూడా నీ ముందు నీ సహాయం కోసం నిన్ను వాడుకోవటానికి, నిన్ను ఉపయోగించుకొని వాళ్ళ పనిని వాళ్ళు గడుపుకోవటానికి ఏ విధంగా మాటలు చెప్తారో తెలుసా. నువ్వంతటి దానివి లేవు, నువ్వే గొప్పదానివి, నువ్వే ఉన్నతమైన దానివి, నువ్వు లేకపోతే ఈ పని జరగదు, నువ్వు లేకపోతే ఈ పని అనేది ముందుకు సాగదు, నువ్వు తప్ప ఇంకెవ్వరూ కూడా ఈ పని అనేది చేయరు అన్న రీతిలో నిన్ను మభ్యపెట్టి, నిన్ను మెప్పించి, నిన్ను మోసం చేయాలని నిన్ను పొగడ్తలకు లోను చేస్తారు. అలాంటి పొగడ్తలకు లొంగావు అంటే తల్లి, వాళ్ళు ఎందుకు నిన్ను ఉచితంగా అలాంటి పొగడ్తలు పొగుడుతున్నారు అని ఒక్కసారైనా ఆలోచించావా? లేదు కదా. అలా నువ్వు ఇతరులు చెప్పే మాటలకు మోసపోతున్నావు. ఇతరులు నిన్ను మోసం చేయాలని ఏ రీతిలో ప్రవర్తిస్తున్నారో తెలుసా. నీ చుట్టూనే ఉంటున్నారు. నువ్వు చేసే ప్రతి పనికి భజన పాట పాడుతున్నారు. నువ్వు చెప్పే ప్రతి మాటకి అదే కరెక్టు అనే విధంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి మాటలు చెప్పే వాళ్ళతో నువ్వు స్నేహం చేయొద్దమ్మా. నీ సొంత విషయాలను, నీ ఆర్థికపరమైన విషయాలను వాళ్ళతో పంచుకోవద్దు. ఎప్పుడూ కూడా నీ సొంత విషయాలు, నీ వ్యాపార సంబంధిత విషయాలు, నీ ఆర్థిక లావాదేవీలు, నీ కుటుంబ సభ్యుల విషయాలు వాళ్ళతో ఎప్పుడూ పంచుకోవద్దు. అలా పంచుకున్నావు అంటే వాళ్ళు ఏ రీతిలో నిన్ను మోసం చేస్తారో తెలుసా. నిన్ను రోడ్డుకి ఈడ్చేస్తారు, చిల్లి గవ్వ లేకుండా చేసేస్తారు. అదే ఆయుధంగా తీసుకొని నీ జీవితంలో నీ సొంత విషయాల్లో కలగజేసుకొని నిన్ను ఎప్పటికీ కూడా నీ బంధంతో కలవనీయకుండా చేసేస్తారు. ఆ విధంగా చేయాలని ప్రవర్తిస్తున్నారమ్మా. నువ్వు చిన్న మాటకి కూడా చాలా ఉప్పొంగిపోతావు. నిన్ను పొగిడారు అంటే నువ్వు నా అంతటి వారు లేరు అన్నంత రీతిలో నువ్వు చాలా పైకి సంతోషపడిపోతావు.
అలాంటి పొగడ్తలన్నీ కూడా ఎవరు పొగుడతారో తెలుసా? నిన్ను కిందకి లాగేయాలి అనుకున్న వాళ్ళు. వాళ్ళ కళ్ళల్లో నిజాయితీ ఉండదు. వాళ్ళ నవ్వులో, వాళ్ళ మాటలో ఎలాంటి నిజము కూడా ఉండదు. అంతా కూడా వాళ్ళు మోసం చేసే విధంగా నిన్ను మోసపరచాలి, నిన్ను కిందకి లాగేయాలి. నువ్వు ఎంతలా ఎదుగుతున్నావో నీ ఎదుగుదలను వాళ్ళు ఓర్వలేక నీకు అలాంటి మాటలు చెప్పి నిన్ను దిగజార్చేయాలి. నీ సొంత విషయాలు తెలుసుకోవాలి, నీ మర్మం తెలుసుకోవాలి, నువ్వు ఏం ఆలోచిస్తున్నావో, నీ మైండ్లో ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో, నువ్వు ఏ విధంగా ఏ పని చేయబోతున్నావో ఆ పనిని ఎలా ఆపేయాలో, నువ్వు చేసే పనిని ఆపేసి దానికి అడ్డుకట్ట వేసేసి నీకు అభివృద్ధి లేకుండా చేయడం కోసమే వాళ్ళు నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. నిన్ను గమనిస్తూ ఉంటారు. నువ్వు చేసే పని పట్ల ఎప్పుడూ కూడా నీ వెంటే ఉంటారు. బిడ్డ, ఎవరైనా సరే, ఆడవారైనా మగవారైనా సరే, ఇతరుల చెప్పుడు మాటలు ఎప్పుడూ వినకూడదు. వారి మాటలు విని కుటుంబంలో కలహాలు తెచ్చుకోకూడదు. వారి మాటలు విని, స్నేహితుల మాటలు విని వ్యసనానికి, అలాగే తాగుడుకు, ఇంకా జోదానికి బానిసైపోతే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కోసం వాళ్ళని వెతుక్కుంటూ అమ్మా నాన్నని వదిలి వాళ్ళతో బంధం కలుపుకొని వాళ్ళతో బతుకుతున్న కుటుంబ సభ్యులు ఏమైపోవాలి? ఒక్కసారి ఆలోచించారా? ఆడవాళ్ళైతే వారి చెప్పుడు మాటలు విని వాళ్ళ భర్తను అవమానించడం, అనుమానించడం, వదిలి వెళ్ళిపోవటం, ఇలా చేయటం న్యాయమేనా? వ్యసనానికి బానిసైన వాడు ఎప్పటికీ మారలేడు. కాబట్టి ఎప్పుడూ కూడా మీ మధ్యలో వచ్చినటువంటి ఏ వ్యక్తి మాటలైనా సరే వినొద్దు. అలా విన్నారు అంటే జీవితాన్ని నాశనం చేసుకోవటమే. అలా నాశనం చేసుకున్నప్పుడు మీరు రోడ్డు పాలైపోయినప్పుడు తిరిగి మీకు చెప్పుడు మాటలు చెప్పిన వ్యక్తి మిమ్మల్ని ఆదరించగలడా? మీ కుటుంబంతో మిమ్మల్ని కలపగలడా? మిమ్మల్ని ఒక్క రోజైనా, ఒక్క పూటైనా మీకు భోజనం పెట్టగలడా? ఇలాంటి మాటలు చెప్పేంత వరకే. మంచిగా బతుకుతుంటే ఎవ్వరూ చూడలేరు, చెడిపోతే ఎవ్వరూ ఆదరించలేరు. కాబట్టి ఎవ్వరి మాటలు ఎవ్వరూ కూడా విననవసరం లేదు. మిమ్మల్ని మంచిగా పొగుడుతున్నారు, మంచి మాటలతో మిమ్మల్ని పైకెత్తేస్తున్నారు అంటే వాళ్ళు మీ పతనాన్ని కోరుకుంటున్నారు అని అర్థం. అదే ఎవరైనా సరే ఒక మాట మిమ్మల్ని తిట్టిన విధంగా, నువ్వు ఇది చేస్తే బాగలేదు, అది చేస్తే బాగున్ను, ఇలా ఎందుకు చేశావు అని మిమ్మల్ని గద్దించినప్పుడు వాళ్ళు మీ ఎదుగుదలను కోరుకుంటున్నారు. మీ జీవితంలో ఒడిదుడుకులు పడకుండా మంచి మార్గంలో నడవమని మీకు సూచనలు ఇస్తున్నారు. అలాంటి సూచనలు పాటించాలి. వారు తిట్టారులే, వీళ్ళు మనకు శత్రువులు అనుకోకూడదు. వీళ్ళు పొగిడారులే, వీళ్ళు మనకు మంచి కోరేవాళ్ళు అని ఎప్పుడూ అనుకోకూడదు. మంచివారవ్వచ్చు, చెడ్డవారవ్వచ్చు. మిమ్మల్ని ఎదిగితే చూడాలని చూసేవాళ్ళు ఉండొచ్చు. మీ ఎదుగుదలను చూడలేక, ఓర్వలేక మిమ్మల్ని కిందకి తోసేయాలని వాళ్ళు ఉండొచ్చు. గమనించుకొని అది ఎలాంటి వారితో మనం స్నేహం చేస్తున్నాం, ఎలాంటి వారితో మనం మాట్లాడుతున్నాం అనే విషయాన్ని గుర్తించుకొని మనం మసులుకోవాలి. ఎప్పుడు కూడా ఇతరులు చెప్పే ప్రతి మాటని నమ్మేయకూడదు. వారి మాటలు వినేసి మనం వారు చెప్పిందల్లా చేసేయకూడదు. మన సొంత ఆలోచన అనేది ఒకటి ఉండాలి. మనం ఆలోచించే విధానం అనేది న్యాయబద్ధంగా ఉండాలి, అన్యాయంగా ఉండకూడదు, నిజాయితీగా ఉండాలి, ఒకరిని ముంచే విధంగా ఉండకూడదు. అలా ఉన్న పక్షంలో ఏ వ్యక్తి మన జీవితంలో ప్రవేశించినా కూడా మన జీవితం అనేది చాలా నిటారుగా నడుస్తుంది. కాబట్టి మనం చెప్పిన విధంగానే నడుచుకోవాలి. ఇక రెండో వ్యక్తి మన జీవితంలో ప్రవేశించబోయే ఆ రెండో వ్యక్తి ఎవరో తెలుసా? మీ జీవితాన్ని మీరు జీవించే జీవితం చాలా ఎత్తులో, ఉన్నత స్థాయిలో మంచిగా జీవించాలి అనే కోరుకునే వ్యక్తి అయి ఉంటాడు. అలా కాకుండా చెడ్డవారు అయి కూడా ఉండొచ్చు. మిమ్మల్ని ఏదైనా సరే మీ జీవితంలో ప్రవేశించేవా ప్రతి ఒక్కరూ కూడా మంచివారు కాకుండా ఉండరు, అలా అని చెడ్డవారు కూడా కాకుండా ఉండరు. కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే మనల్ని మంచిగా సలహాలు ఇస్తున్నాడు, మనకు పనికొచ్చే సలహాలు ఇస్తున్నాడు అంటే అది మనం నమ్మాలి. లేదు, మిమ్మల్ని పొగడ్తలకు ఎత్తేసి అందనంత స్థాయిలో మిమ్మల్ని పెట్టేసి మీ నుంచి డబ్బు పరంగా, వస్తువుల పరంగా ఏదైనా మీ రహస్యాలను తెలుసుకునే విధంగా కానీ మీతో ప్రవర్తించాడు అంటే ఆ వ్యక్తి ఎప్పటికీ కూడా మీ మంచి కోరుకునే వ్యక్తి కాదు. మీ బతుకులో, మీ జీవితంలో మీ భాగస్వామితో ఏదో వాళ్ళ మీద నిందలు చెప్పడం, కొరలు చెప్పటం, అబద్ధాలు చెప్పటం, ఈ విధంగా చేసి మీ ఇద్దరి మధ్య బంధాన్ని తొలగించే విధంగా ప్రవర్తించేవాడు ఎప్పటికీ కూడా
మీకు మంచి చేసేవాడు కాదు. కాబట్టి ఏది కూడా ఆలోచించి మంచేది చెడేది, మంచివారెవరు చెడ్డవారు ఎవరు అని ఆలోచించే రీతిలో మనం ఆలోచించి ఈ పని అనేది చేసినట్లయితే, ఎవరినైనా మన స్నేహం చేసినట్లయితే, ఏ బంధమైనా సరే మన మధ్యలోకి వస్తున్నారు అంటే వాళ్ళని కొంచెం మనం దూరంగా పెట్టాలి. కొద్ది రోజులు గమనించాలి. కొద్దిసేపు వాళ్ళతో పరాయి వాళ్ళుగానే మాట్లాడాలి. మన సొంత విషయాలు చెప్పకూడదు. మన జీవితంలో జరిగే రహస్యాలను వాళ్ళతో పంచుకోకూడదు. దూరంగా ఉంచి కొద్ది రోజులు, నాటకం అనేది కొద్ది రోజులు మాత్రమే వేయగలరు తల్లి. ప్రతిసారి, ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతిరోజు కూడా నటించలేరు. వారి నటన అనేది బయటపడిపోతుంది. అలా నటించే వారిని అస్సలు నమ్మొద్దమ్మా. వారి నిజాయితీ అనేది మీరు తెలుసుకున్న రోజు, వాళ్ళతో మనస్ఫూర్తిగా మీ జీవితంలో ఒక బంధంగా, ఒక భాగస్వామిగా, మీ జీవితంలో ఒక కుటుంబ సభ్యుడిగా కూడా మీరు ఆహ్వానించవచ్చు. అలాంటి వారిని మాత్రమే నమ్మండి. ఇలాంటి వాళ్ళని నమ్మి మీరెప్పుడూ మోసపోవద్దు. మీరు బాధపడొద్దు. మీ జీవితం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి. నా బిడ్డ జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని ఒక తండ్రిగా చొరవ తీసుకొని నీకు ఈ మాటలన్నీ చెప్తున్నాను. కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తుల రాకను కొంచెం గమనంగా ఉండు తల్లి. గమనించి చూస్తూ ఉండు. చాలా మంచిది. నీ బాబా మీద నమ్మకంతో ఉండు. నీకు అంతా మంచే జరుగుతుంది. నీ సాయి చెప్పే ఈ మాటలు వింటే నీకెప్పుడూ ధైర్యంగానే ఉంటుంది కదా. నీ సాయిపై నమ్మకం ఉంచి ఈ మాటలు నమ్మావు అంటే నీ సాయి నీతో ఉన్నట్లే. కాబట్టి బాబా మీద నమ్మకంతో ఉండు. నీకు అంతా మంచే జరుగుతుంది. నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.